ఏమొస్తుంది ముందర మా మామని తీసుకొని వెళ్ళిపోయినా. అవునా? లేడు మెత్తుందా? మెత్తుందమ్మా. సరే ఊరి పేరు చెప్పు, మీ అత్తను కూడా చేసి పడతాను. మీ మామ లేడమ్మా? లేడా? చెప్తుందిలే. మీకేం రాసం పాసం లేదు, మాకు అన్ని తెలుసు. చెప్పే తల్లి, నువ్వు చెప్పి చూడు ఎంత బాగా చెప్పేసిన బిడ్డ. నాకు చెప్తామ్మా బంగారు చూపి కొడుకు, నువ్వు చెప్పి మన ఇద్దరు ముద్ర పెట్టుకుందామా? చెప్పి తల్లి చెప్పి స్వామి. మాకు చెవులో చెప్పు, ఊరు చెప్పుకుంటే కూడా పని చెవులో చెప్పు. మేమేం అట్లా రాసం లేకుండా బతికిన వాళ్ళం కాదు, మీరే ఇంకా గొబ్బోళ్ళంతా మాట అంటే పన్ను తెలుసు. కరెక్ట్ మా, నేను కూడా అదే చెప్తాను వాళ్ళకు. మాట అంటే అంటే పాడకనే మనం చచ్చిపోయింది. ఏం తప్పులు చేయను, నేనేం మాట అంటే పన్ను, ఎవరితోనో మాట పన్ను. దూరం పెద్ద ఊరి పేరు చెప్పమ్మా. ఒక నెలైనా పోతాం వాని కోసం, మీ అత్త మా కోసం ఒక నెలైనా పోతాం. విమానంలో నిలుచుకొని పోతాం. ఇప్పుడు మీ మామ మీ అత్త చంపేస్తాంలే. మీ అత్త నీ మూడు ఉన్నాడు కదా, చేద్దాంలే పని. నా మూడు లేడు, పెళ్లి చేసుకున్నాడు. చేసుకుంటే ఏముండాలి? ఏం పేరు? ఏం పేరు? ఆ ఊర్లో చేసుకున్నాడు. మీ మామని చంపుకొని వచ్చింది, దానికి నీకు తెలీదా? కాదమ్మా, ఇప్పుడు మొగుడు పెళ్లి చేసుకుని బాగా ఉన్నీలే, ఆయన పేరు చెప్పుమా. ఆయన పేరు చెప్పు. మీ మామనే చంపుకొని వచ్చేసింది దానివి నువ్వు. ఇక్కడ ఉంటుందమ్మో. నీ మొగుడిని కాపాడదాము మంచోడైతే. నీ మొగుడి పేరు చెప్పు. మీ సౌత్ పేరు చెప్పు, మీ ఊరి పేరు చెప్పి. ఆ రెండే ఏమన్నాడు పాప మంచోడే. ఆయన ఏమన్నదండి, మేము కూడా ఏమన్నాం. చెప్పు నైనా ఊరి పేరు ఏం పేరుగా చెప్పి తలా ఒక మాట 10 మంది ఒక్కొక్క మాట అంటే 10 చెవులు చెప్పించుకో, మన ఇద్దరం పదాము. వాళ్ళకి కావాల్సిన పని చేసేద్దాం. వాళ్ళ మొగుడు ఏం చేసేద్దా, వాళ్ళ మొగుడు ఏం చేసేద్దు. లంజి చెప్పే లంజి అంటారు, గొప్ప కదా మనకు. తిట్టించుకోకూడదు. చెప్పి పేరు చెప్పు. ఒక నాడు అలవాటు ఏంటంటే నాకు, ఒకనాడే నేను ఎక్కడో వెళ్ళిపోయినా, మొగనింటి కాడు కూడా సావలా. వెనక్కి బాగకూడదురా, వెనక్కి బాగకూడదు. మొగనింటి కాడు కూడా సావలా. మా పుట్టింటి ఇవి చచ్చిపోయినా. ఏ ఊరు? పుట్టిల్లి ఎవరు మా పాలే నైనా? పుట్టిల్లి ఎవర్రా? పుట్టిన కూడా దూరం పేరు నాకు తిరగల. అత్తగారి పేరు తిరగదు, అమ్మగారి పేరు తిరగదు. అత్తగారు తిరగలేదంటే కొత్త అదేందో వస్తుంది. అది సోమల రాలా. సోమల అంటారు ఇంకొంచెం ఏంటి పని నోట్లో. యాజల్లమ్మ కానీ మీ ఇంటి ఆయన పేరు చెప్పిపోతే పనికి అక్కడ ఉట్టి తీసి గట్ట చెప్పు. ఇప్పుడు అత్తగారి తెలియదంటే గమ్మునైనా నువ్వు పనేద్దు, నువ్వు పట్టుకోమ్మా చెప్తా. నిజంలో మీరు ఎవరు అడగద్దు అండి అన్ని నువ్వు చెప్పురా. మాకు ఏంది, మనకు మగవాళ్ళతో పని ఏమన్నారు? మనం అట్ట వాళ్ళ కాదు, మగవాళ్ళు అంటే మనకు అసే కానీలేమ్మా. నేను చెప్పాలి ఎంత దూరం అయినా ఉంది, ఎంత దూరం అన్నా ఉంది. విమానంలో పిలుచుకొని ఆయన మొగుడు మంచోడే, ఆయన ఏం చేసేది వద్దు. మీ అత్త ఉందన్నావు, మీ అత్త పేరు చెప్పు. కానీ బిడ్డలు అయినారా? రామలక్ష్మి లక్ష్మణ కరెక్టే. మీ మొగుడు పేరు చెప్పిరా. సరే ఊరి పేరు చెప్పురా. సరే ఊరి పేరు చెప్పు. నా మొగుడు మంచోడు. మంచోడే. మేమేం చేయము. మేమేం చేయము. ఎన్నికి పెరగదు. మేమేం చేయము. నీ ఊరి పేరు చెప్పు మా సాలు అడపోని. మీ అమ్మ మీ నాయన పేరు ఊరి పేరు చెప్పేరా? కర్నూలు కల్లా అవతల. కల్లూరు కల్లా అవతల. చూడ నా బిడ్డ ఎంత బాగా ఆలోచించిందో. మీరేందో కొడతారన్నా కొడతారన్నా. నువ్వు పానే వద్దు, ముందులే చెప్పి నువ్వు పానే వద్దురా. నిజంగా నువ్వు చెప్పిరా. మంచిదాని అసలు చాలా మంచిది. మీరే గబ్బోళ్ళు అంత. కల్లూరు కల్లా కల్లూరు కర్నూలా? ఓహో కర్నూలమ్మా. మా కర్నూలా? ఓ అమ్మ నా బంగారు కొండ. బా నా ఎండుకొండ బంగారు కొండ అమ్మ. అన్ని తెలుసులేమ్మా. చెప్పండి ఆ సౌత్ పేరు చెప్పండి పని. ముగ్గురు పేరు మేమేమి చేయము. ముగ్గురు బంగారు కొండ.
నిదానంగా ఆలోచించుకోండి. దయచేసి నా మౌని పేరు నువ్వు చెప్తే ఆ పిల్లానికి ఏమైనా ఐఐటిగా ఉంటే కూడా మేము ఉంటాం నువ్వు పేరు చెప్పు. మీ సౌత్ పేరు చెప్పారు పోనీ. ఎక్కడ చేసుకున్నారు పెళ్ళి? మొగుని పేరు చెప్పేసామే. చెప్పేస్తుందిలే అది కూడా. మంచోడే కదా నీ మూడు. నీ మొగుని పేరు చెప్పండి. మీ పుట్టిల్లు ఎవరు పోనీ? మీ పుట్టిల్లు మా అదే ఊరే. అదే ఊరేనా? మంచి బిడ్డ మొగుని పేరు చెప్పేసామే. రాస్తావా పోనీ? మొగిన పేరు చెప్పొద్దు, రాసిస్తావా? నువ్వు చెప్పొద్దులే, నువ్వు చెప్పొద్దు. ఒట్టేసాను నాయన ఇదనుకోను. నువ్వు రాసిచ్చేయి చాలు, నువ్వు చెప్పొద్దు. మాకు నువ్వు చెప్పొద్దు. అట్లా కాదు, ఆయనకి ఏమైనా చెడ్డ జరిగేట్టు కూడా మేము చూసుకుంటాం. లేదు మేము లేదు జరుగుతుంది, నువ్వు చెప్తే మేము చూసుకుంటాం. నిన్ను ఈ పని చేసిన వాళ్ళు ఆయన కూడా ఏమవుతారు? చేస్తారా చేయరా? నిన్ను మాసం చేసినారు, ఆయన కూడా నువ్వు చదువుకున్నావు కదా నాయనా. మీ ఇంటి ఆయన పేరు నోటితో చెప్పద్దులే, ఆ పేపర్ మీద రాసిచ్చి. తెలుసులేమ్మా, వీళ్ళకి ఊరు చెప్పదు, మనం చెప్తుంది. చెప్పద్దులేమా, రాసిచ్చేయి. పెన్న పేపర్ మీద రాసి. నువ్వు నోటితో చెప్పొద్దు, నువ్వు చెప్పనంటాను కాబట్టి. నువ్వు పేరు చెప్పి ఇప్పటికిప్పుడే సెకండ్ లో నీకు నీకు ఇంకా ఏమన్నా కావాలంటే కూడా కోరుకుంటా, భయపడద్దు. నువ్వు భయపడిన వద్దు, నేను పెట్టిస్తాను నీకు ఏదన్నా కానీ. ఇప్పటికిప్పుడే పెట్టిస్తా. నీకేం కావాలా నీ మొగుని పేరు రాసిచ్చేయి. నువ్వు చెప్పనంటాను. గట్టి పప్పు గల్లా అంతే కదా, దానికోసం వచ్చినావు నువ్వు. నీకు కావాలా ఏమే? నీకు అదంటే ఇష్టము, నీకు పెడతాము. నువ్వు పేరు చెప్పి, నువ్వు పేరు చెప్పలా రాసిచ్చేయి. లేదు చెప్పాలి, రాసిచ్చేయి తల్లి, చెప్పాలి. నువ్వు చెప్పదలే, రాసిచ్చేయి. ఓ పెన్నా పేపర్ ఎత్తుకుంటే రాసిచ్చేస్తుంది పేరు. నోటితో చెప్పదంట, ఒట్టేసుకుందంట. రాసిచ్చి పెన్నా పేపర్ అనుకో, నీ చేతి రాసుకో. రాసేస్తుందిలేయా. నోటితో అంటే చెప్పకూడదు, రాయొచ్చు. దేవుళ్ళు వచ్చే వాళ్ళు రాస్తారు, చూడు ఒకసారి ఏం పేరు ఒకసారి గుర్తు చేసుకో. బాగా చూపించదు. ఎవరు చూపించిన నా చేతుల మీద వద్దు, నా చేతి మీద రాయి, నా చేతి మీద రాయి, నా బంగారు కొండ నా చేతి మీద రాయి, నా చేతి మీద రాయి. వాళ్ళకి ఎవరికి చూపించిన నేను పోయి కడుక్కొని వచ్చేస్తా, చేయి కడుక్కొని వచ్చేస్తా. దేవుడు ఉన్నాడు, కాలు చేపట్టు. అమ్మగారు ఉన్నారు. నా చేతి మీద రాయి, నా చేతి మీద రాయించుకుంటా, నేను కడుక్కొని వచ్చేస్తా. మీకు ఎవరికి చెప్పనా? మీకు ఎవరికి చెప్పని పేరా? నేను ఇప్పుడే చెప్తాంట. నా చేతి మీద రాసేమా, నా చేతి మీద రాసి. నాకు రాదు, రాదు రాదు. మీ అమ్మ అనుకోని చెప్పు. మీరు ఎవరు అసలు చూడ చెప్పండి. ఎవరికి చెప్పను, నా చెవులో చెప్పు. ఒట్టే రానిలే, చెప్పు. ఎవరు చెప్తా? ఎవరున్నారు? యా ఊరోళ్ళకి ఆ ఊరోళ్ళు పోయి చెప్తారేం? పోయ్యా ఎడేమమ్మ, మన ఊరోళ్ళు ఉన్నారు, ఎక్కడెక్కడో వచ్చినారు. వాళ్ళకి ఏం తెలుసు? వాళ్ళకి ఎవరు తెలుసు? అందరికి తెలుస్తుంది. ఎవరు చెప్పమా, నువ్వు దూరం అంటాడు. ఎందుకు చెప్తాను? చెప్పొస్తాను అమ్మేమ్మ. ఆ పిల్లని కాపాడతాం. ఇంకా కాదమ్మా, నువ్వు ఊరి పేరే చెప్పలా, యా ఊరికి చెప్పుదు మేము. కర్నూలు అన్నావంతే, కర్నూలుకి పట్టానికి చెప్పుదుమా. ఏం పేరు తల్లి? చిన్నది చెప్పు. చెప్పేస్తాను మా పాప ఇంత దగ్గదారి పానమే తీసుకునిందంటే పేరు పెద్ద గొప్ప చెప్తారు. వీళ్ళంతా వీళ్ళు అల్లు పెడతారు. నాకు చెప్పు, వాళ్ళకందరూ ఎవరు చెప్పండి చెప్పు. అసలు ఈ ఊరి పేరే తెలదు, అడిగి చెప్పుదు మమ్మ మేము. కర్నూలుకే దావ తెలీదు. చెప్పు ఏం పేరా? జయరామ్. బల్లే కరెక్ట్ బిడ్డయ్యా, బల్లే కరెక్ట్ బిడ్డయ్యా. ఇప్పుడు ఒప్పుకున్నా నేను. ఆయన ఏమో మేము ఎప్పుడు ఏమి చేయము.
ఇప్పుడు ఏడపోతావు ముద్దపప్పు జొన్నరొట్లు, రాగిరొట్లు, సంగరొట్లు ఇంకా ఏమన్నా కావాలనా అడుగు. గట్టి పెట్టు. పప్పు గోంగూర గోంగూర తినాలా? అబ్బా ఏం కోరుకు కోరుకు తల్లి బంగారు తల్లి నువ్వు ఎన్నాళ్ళయ్యా వచ్చి నువ్వు? బంగారు అడగలేదు కదా మిమ్మల్ని. మిమ్మల్ని ఏం అడగనుకోలే పెట్ట పెద్ద కొండలేం కోరలా కాదనైనా ఎన్నాళ్ళు అయింది వచ్చి నువ్వు? నేనా ఎన్నాళ్ళు అయింది మా వచ్చి తుడుస్తాలే నేను మా బిడ్డ కదా చెప్తాలే. అంటే అందాజ్ మీద 16 ఏళ్ళు అవుతుందేమో. అమ్మో అప్పటి నుంచి అట్లున్నా కడుపులోనే ఉన్నావా లేకుంటే ఏడ గొల్లకాడ తప్పే నువ్వు చెప్తాను తప్పు. 16 ఏళ్ళ నుంచి ఉండవా? బిడ్డలు లేదా ఎమ్మకు బిడ్డలే? ఎమ్మకు బిడ్డలు లేదా? ఎమ్మకు బిడ్డలే లేదా? ఇప్పుడు నువ్వు ఉండే ఆయమ్మకు బిడ్డలే? ఇప్పుడు నువ్వు ఆయమ్మ ఒళ్ళు మీద ఉండవే ఆయమ్మకు బిడ్డలు లేదా? ఉండారా? ఎంతమంది మా బిడ్డలు? ఎమ్మకు నువ్వు ఉండే ఆయమ్మకు ఇద్దరా? ఈడాడరా ఏం బిడ్డలమ్మ ఇద్దరు ఇద్దరు పుట్టులే. వచ్చే 10 ఏళ్ళైందా 16 ఏళ్ళైందా? 16 ఏళ్ళు అవుతుంది. అప్పటి నుంచి ఆడ బయట వల్ల బాగా పెట్టుకోండి దాని నుండి వింటే మంచిదేమో చెప్పి మీరేం అడిగినా చెప్తారు. బయట పడిలా మరి ఎగిరెగిరి అందరినీ పెట్టుకొని పెట్టుకోవడం సాక్షి పెట్టి తిప్పేసినారు. ఇవన్నీ తినిపోని పాపం బలం వస్తుంది. తినకూడదు అమ్మో నువ్వు తినే తెలుసా? నువ్వు తిను నువ్వు తినమా తినాలా నువ్వు తిను తినే తెలుసా? తినమా ఎందుకు వచ్చింది మా అమ్మ చేతులు అట్లా పట్టుకోవాలా నువ్వు అట్లనే భలే కరెక్ట్లే మా బిడ్డ. వీళ్ళంతా గబ్బోలు వీళ్ళు ఆమెను గబ్బట్టిస్తున్నారు. అన్ని చెప్తాది పేరు మీరు ఎక్కడ కానీ చెప్పొద్దండి. మాకు వినపనేలే అసలు. నీకు తెలుసు అంతే. నాకు తెలుసు నేను పాలేనులే ఊరికే నాకు చదువు రాదు నేను పాలేను. కరెక్ట్గా బట్టి వల్ల నీకు ఇంకా ఏమన్నా కోరుకుంటే కూడా చెప్పు. సద్దరొట్లు గోంగూర పప్పు సద్దరొట్లు ఎప్పుడు పెట్టాలా? ఇప్పుడు ఇప్పుడు మేము యాడ్ తెచ్చేదా? జుట్టు పట్టి నువ్వు పడతావా నైనా? అవి పెట్టేస్తే పోతావా? మా వెళ్ళిపోతా. నీ పేరు చెప్పురా నా బంగారు నీ పేరు చెప్పురా నాకు. ఏమో ఏమన్నా కూడా తీసుకొని వెళ్ళిపోదాం అనుకుంటే ఎందుకు ఏం చేసింది ఏమన్నా చేసిందా? ఏం చేసిందప్ప మంచిది. అవునా కాదమ్మా మమ్మ నీ పేరు చెప్పు. నేను ఆయమ్మ ఫ్రెండ్. మీరిద్దరునా? మాకు తెలియదులే. మేము ఎప్పుడు మేము మాట్లాడుకుంటా ఉంటాము మేము ఎక్కడ ఉంటాం మా ఫ్రెండ్. చెప్పు నువ్వు పేరు చెప్పి తల్లి నువ్వు పేరు చెప్పి మన పాన వద్దు ఏమొద్దు వాళ్ళు పమ్మంటే కూడా నువ్వు పోవద్దు. పేరు మనమా ఎందుకు పోయా చేసిందే నీ పేరు చెప్పే పని నేను నీళ్ళు ఇస్తా. నీ పేరు మా పేరు చెప్పేస్తా నేను ఇస్తా. వాళ్ళు ఏరు నీకు నీళ్ళు నేను ఇస్తా. వాళ్ళు ఏరు నీకు నీళ్ళు. ఇప్పుడు ఇంటి వరకు మంచిదాని చెప్పు చెప్పు. నీ పేరేమ్మా? మా నీ పేరు చెప్పు. పాప పాప అని ఉండులే ముద్దు పేరు అది. నీ అసలు పేరు చెప్పు. అసలు పేరు కూడా తెలుస్తుంది నీకు. ఆ పెండ్లు అయ్యి బిడ్డలు అయ్యి నీ మొగిని కట్టబెట్టేటప్పుడు నీ పేరు చెప్పాను పాపానే పెట్టారా? చెప్పు పోనీ. అది పెళ్లి చేసుకున్నప్పుడు మొగుడున్న పేరు చెప్పిండ్రా? నీ మొగుడు పేరు నువ్వు చెప్పను ఇంట్లోకి పోతువా? బొట్టు పెట్టేసుకున్నా అవన్నీ ఒప్పుకుంటారమ్మా. నీ పేరు చెప్పేమ్మా. నీ మొగుడి పేరు చెప్పి చెప్పలేవా? మీకు ఎవరు పెద్దవాళ్ళు పెళ్లి చేసినారా లవ్ మ్యారేజ్ చేసుకున్నారా? చెప్పు. ఎదిరిచ్చేయండి. అందరూ ఎదిరించి చేసుకున్నారా?
మంచిదానివే మడే అప్పుడు ఎగిరించి చేసుకున్నా నీ పేరు తెలకుండా ఉంటుందా ఎందుకు తెలుసులే? చెప్పమ్మా చెప్పు నీ పేరు ఒకటి ఎందుకు పెండింగ్ పెట్టుకొని వాళ్ళ దగ్గర తిట్టించుకుంటావా నీ పేరు చెప్పేస్తుంది మీరే ఇంకా మంచోళ్ళు కాదు మంచి అవును వీళ్ళందరూ తరిమేసిన నేను అసలు వాళ్ళు వద్దే వద్దని నీ పేరు చెప్పి నీ పేరు చెప్పాను చూడు చెప్తుంది చూడు ఇప్పుడు చెప్పించుకోమా నీ మొగుడి పేరు చెప్పాలి అట్లా చెప్పి అంతే. గెలపడకని చెప్తే నీ మొగుడి పేరు చెప్పు చెప్పు నీ మొగుడి పేరు చెప్పురా చెప్పాలి కొడకా, కదా. చెప్పురా. నీ పేరు అట్ట ఎట్లా తోతల్లి? గుర్తు చేసుకో చెప్పేస్తుంది మా